తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంతో నలక పడ్డా హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, లిరిక్స్తోని టెక్స్ట్ ఉంటుంది చూసుకోండి. అక్కడ నుంచి మనకు 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎఫెక్ట్ ఇది, ఇక్కడ మనకి ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ అయితే ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడికి వచ్చేసండి. ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ 16.24 మిల్లీ సెకండ్ వరకు. ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ ఫొటోస్ రైట్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఇక్కడ చేసుకోండి, ఫోటోని యాడ్ చేసుకోండి ఇలా. ఓకే, ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఇక్కడ చేసుకొని ఫోటోని జూమింగ్ అనేది ఇలా పెంచుకోండి, సరిపోతుంది. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఫుల్ సైజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 4 ఫోటోస్ యాడ్ చేసుకుంటారుగా, ఇక్కడ నుంచి మళ్ళీ వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ లాస్ట్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ 26.5 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి వీడియో ఎండ్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, ఇలా ఫొటోస్ ఇక్కడ 4 ఫొటోస్. ఓకే, డబుల్ బిట్ మార్క్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు 4 ఫొటోస్ ఉంటాయి, ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు యాడ్ చేసిన ఫొటోస్కి సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఓకే, ఫోటోస్ యాడ్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పెస్టల్ పక్కన పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అప్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, ఫోటో అనేది ఎఫెక్ట్ ఇలా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఫోటోని కొద్దిగా జూమింగ్ అనేది తగ్గేసుకోండి ఇలా. ఓకే, సేమ్ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పెస్టల్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పెస్టల్. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా లాస్ట్లో ఈ 4 ఫొటోస్కి యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసేయండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి 11.22 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ నుంచి మళ్ళీ ఫోటోస్ యాడ్ చేసుకోండి మీరు. ఓకే, ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని లేదంటే ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఫోటో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి ఇక్కడ వరకు. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. 2 ఫోటోస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిడిల్లో మనకు ఇంతకుముందు యాడ్ చేసుకున్నాం అది వదిలేసి ఇక్కడ 18.27 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ నుంచి మళ్ళీ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మన ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ 9.25 మిల్లీ సెకండ్ దగ్గర దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ యాడ్ చేసుకోండి. ఓకే, కాపీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పేస్టల్ పక్కన పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్. ఓకే, మరి ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 19.20 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్. ఓకే, యాడ్ చేసిన తర్వాత మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకొని మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ మీకు ఒకటి డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్ వీడియోస్ ఉంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్ వీడియోలో వస్తుంది చూసుకోండి, వీడియో ఎండ్ వరకు ఉంటుంది ఇలా. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ వీడియో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్ ఇక్కడ స్క్రీన్ చేసేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసేసుకుంటే మనకి ఇలా వస్తుంది, స్టార్టింగ్ వచ్చేసి ఇలా. ఓకే, ఇక్కడ మన ఫొటోస్ పైన కూడా ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఓకే, ఇలా అయిన తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.